సద్గురుం తం నమామి. ఓం నమో బ్రహ్మాదిభ్యో బ్రహ్మ విద్యా సాంప్రదాయ కర్తృభ్యో వంశ ఋషిభ్యో మహాభ్యో నమో గురుభ్యః. సర్వోపప్లవరహిత ప్రజ్ఞానఘన ప్రత్యగర్థో బ్రహ్మైవాహమస్మి. అహం పదార్థరహితః సదాశివసమారంభా వ్యాసశంకరమధ్యమా అస్మదాచార్యపర్యంతం వందే గురుపరంపరా. ఓం సహనా భవతు సహనౌ భునత్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం తత్సత్. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. చదవండి. హరి ఓం అండి. 47వ శ్లోకం అండి. భవారణ్య ప్రవిష్టస్య దిగ్మోహభ్రాంతచేతసః ఏన సందర్శితః పంథాః తస్మై శ్రీ గురవే నమః. తాత్పర్యం: సంసారమను ఘోరాటవిలో ప్రవేశించి దిక్కు తెలియకపోవుట చేత భ్రమించిన మనస్సు గల దీనజనమునకు ఆప్తుడగు ఏ గురువు చేత మార్గము చూపించబడెనో అట్టి తత్వమార్గ ప్రదర్శకుడగు శ్రీ గురుస్వామికి నమస్కరింతును. జనన మరణ ప్రవాహ రూపమైన సంసారమనిడి అరణ్యమునందు ప్రవేశించి స్వరూప జ్ఞానము లేకపోవుట చేత చంచలమగు మనస్సు గలవానికి ఎవని చేత స్వస్వరూప సాక్షాత్కారమనిడి జ్ఞానమార్గము చూపించబడినదో అట్టి శ్రీ సద్గురువు కొరకు నమస్కారం. భవారణ్యదవానలౌ అని స్వరూప జ్ఞానానికి ఒక ఉపమానం. అంటే వాస్తవానికి భవము అంటే అనుభవంలోకి వచ్చేదంతా భావమే. అందుకనే భవము అనుభవము అని వాడుతూ ఉంటాం. అంటే అర్థం ఏమిటి? అనుభవించబడేది అనుభవం, అనుభవించేవాడు, ఈ మూడు ఎప్పుడైతే ఉంటాయో దానికి భవం అని పేరు. భవము అంటే తత్కాలవత్, ఆ సందర్భంలో ఆ పరిస్థితిలో ఏదైతే అది, జననమైతే జననం, మరణమైతే మరణం. అయ్యా మరణించిన తర్వాత నేను ఉంటానా అన్న ప్రశ్నకి ఉపనిషత్తులు, బ్రహ్మసూత్రాలు, భగవద్గీత, స్థానత్రయం చక్కటి సమాధానం చెప్పినాయి. నాయన మరణం అనే అనుభవమేనా కాదా? అనుభవమే కదా. అనుభవము అంటున్నావంటే అక్కడ అనుభవించేవాడు ఉన్నట్లే కదా.
అనుభవించేవాడు గనక ఉన్నట్లయితే పోయింది ఎక్కడ? అనుభవించేవాడు ఉన్నాను అంటున్నాడంటే వాడు పోయింది ఎక్కడ? పోలేదు కదా. కాబట్టి అనుభవించబడే శరీరం యొక్క రాకడా పోకడను అనుభవించేవాడికి అన్వయం చేయడం దోషం కదా. నేను పుట్టాను అని ప్రతివాడు అంటున్నాడు కదా. పుట్టడం అనేది అనుభవమే అయితే అనుభవించేవాడు అక్కడ ఉన్నట్లే కదా. మరి అనుభవించేవాడు ఉన్నప్పుడు అనుభవించబడే శరీరం కూడా ఉంది కదా. కాబట్టి అనుభవించబడే శరీరం, అనుభవించేవాడు, అనుభవం జననంలో ఎలా ఉన్నాయో అలాగే మరణంలో కూడా ఉంటే మరి అనుభవించే వాడికి ఉన్నదా ఇది? అనుభవించబడేదానికి ఉన్నదా? ఈ విచారణ కొద్దిగా చేయవయ్యా. చేస్తే నీకు జనన మరణాలు లేవని చెప్పడానికి పెద్ద బ్రహ్మ విద్య బుర్ర బదులు కొట్టుకోవాల్సినంత పని ఏంటి? నీకు జనన మరణాలు లేవు నాయన. నీవు జనన మరణాలకు అతీతుడవు. ఈ భవారణ్యం అంటే అనుభవానికి వచ్చేదంతా కూడా జననం అనే మరణం అనేటటువంటి ఎంట్రీ ఎగ్జిట్ ఈ రెండింటి మధ్యలోనే ఉంటుంది. పుట్టక ముందు అనుభవం ఎవరినైనా చెప్పమనండి, ఎవరు చెప్పలేదు. పోయిన తర్వాత చెప్పవయ్యా, అది చెప్పలేడు. కాబట్టి ఎవరు ఎన్ని అనుభవాల పరంపరను గురించి చెప్పినా అదంతా అనుభవించబడే శరీర సంయోజనం చేత చెప్పబడేదే తప్ప అనుభవించబడే ప్రపంచ సంయోజనం చేత చెప్పబడేదే తప్ప అది స్వరూప జ్ఞాన నిర్ణయం కాదు అని గురుమూర్తి ఎప్పటికప్పుడు తనను ఆశ్రయించినటువంటి వాళ్ళందరికీ ఎప్పుడు ఆ స్వరూప జ్ఞానం అనే మేలుకొలుపునే ఇస్తాడు. వాళ్ళు వచ్చి ఏ అంశమైనా చెప్పవచ్చు. చిన్నపిల్లవాడు ఆవు పాఠం చెప్పినట్టే గురువు గారు ఎప్పుడూ ఆత్మపాఠమే చెబుతాడు అంతే. ఏమండి మా అబ్బాయి నా మాట వింటలేదు, సరే ఆత్మ విచారణ చెయ్యి. ఏమండి మా ఆయన నా మాట వింటలేదు, సరే ఆత్మ విచారణ చెయ్యి. ఏమండి మా అమ్మ నాన్నకు ఆరోగ్యం బాగలేదు, ఓహో ఆత్మ విచారణ చెయ్యి. ఏమండి ఈ ప్రపంచంలో నేను అనుకున్నట్టు జరగడం లేదండి, అంతా వ్యతిరేకంగానే, ఆత్మ విచారణ చేయండి. అదేమిటండి ఎవరొచ్చి అడిగినా ఒకే మందు చెప్తారేమిటి? అందరికీ సర్వరోగ నివారణలాగా ఒకటే మందేనా? ప్రతి వారికి ట్రీట్మెంట్కి వేరే మందు ఉండాలి కదా. అది అక్కర్లేదు నాయన. స్వరూప జ్ఞానం అనేటటువంటి ఔషధం అందరికీ సర్వరోగ నివారణ. ఆత్మ విచారణ సర్వరోగ నివారణ. భవరోగానికి ఒకటే మందు ఏమిటంటే ఆత్మ విచారణ. ఎందుకని? నీ గురించి నువ్వు తెలుసుకోకపోవడం వలన ఈ భవరోగం వచ్చి ఎలా పోతుంది? నీ గురించి నువ్వు తెలుసుకుంటే పోతుంది, అంతకుమించి వేరే మార్గమే లేదు. 8 ఏళ్ల పిల్లవాడి నుంచి 80 ఏళ్ల వాళ్ళ వరకు కూడా ఇదే మందు. అదేంటండి 8, 80కి లింక్ పెట్టారు. 8 తర్వాత వాడి స్వబుద్ధి పనిచేయడం మొదలుపెట్టింది. నా ఇష్టం, నా ప్రియం అనేది బలపడిపోతుంది. 80 తర్వాత ప్రియాప్రియాలు ఉండవు. ఇంకా అప్పటి తర్వాత కూడా ఉన్నాయి అనుకోండి, చేసేది ఏమి లేదు. సరే, అందుకని ఈ ఉపదేశంలో ఏమంటున్నారంటే, నాయనా నువ్వు పుట్టడం ద్వారా ఒక అడవిలో ప్రవేశించావు, త్రిపుటి అనేటటువంటి అడవిలో ప్రవేశించావు. ఈ త్రిపుటి అనే అడవిలో మార్గాంతరం బయటకు వచ్చే మార్గం ఉండదు, అక్కడక్కడే తిరుగుతూ ఉంటాడు. సూర్యరశ్మి కూడా పడనంత మోహాటవి ఇది. మోహాన్ని కూడా అడవితోనే పోలుస్తారు. అది ఎటువంటి అడవి అయ్యా అంటే సూర్యరశ్మి జ్ఞాన ప్రకాశం పడనటువంటి అడవి. అలాంటి అడవి మోహాటవి, అది కూడా ఇందులోనే ఉంది. అందుకని అలా పరిభ్రమించేవాడిని ఏమంటారంటే, అడవిలో పరిభ్రమించేవాడిని చూశారట. వాడికి ఏమనిపిస్తుందంటే, అబ్బా ఈ చెట్టు చాలా వింతగా ఉంది, ఈ పువ్వులు చాలా వింతగా ఉన్నాయి, ఈ కాయలు చాలా వింతగా ఉన్నాయి అని అడవంతా తిరిగి చూస్తూ ఉంటే ప్రతిదీ వింతగానే కనబడుతుందట. ఇంతలో పైనుంచి ఎక్కడి నుంచో నీళ్లు పడుతున్నాయి. ఆహా జలపాతం ఎంత బాగుంది.
ఇంతలో ఏదో పురుగులు పుట్టినాయట. అబ్బా! ఎంత దుఃఖం వచ్చింది అనుకున్నాడు. ఇంతలో ఏదో ఫల వృక్షాలు కనబడ్డాడు. ఆహా! నా భోగానికి ఎంత పరమాత్మ ఎంత సో రెడీగా నా ఆహారాన్ని ఏర్పరిచాడు. నా ఆకలి ఎరిగి గుర్తించాడు. ఫల వృక్షాలు నా ఎదుర్కొండానే ఉన్నాయని సుఖంగా భోగించాడట. అంతకుముందు పురుగులు పుట్టినప్పుడు కూడా అది కూడా భోగమేగా. ఈ ఫలాలు తిన్నప్పుడు కూడా భోగమేగా. ఒరే భోగించే వాడి సంగతి ఏమిటా నాయనా? వాడిని గురించి విచారణ చేయి కొద్దిగా. ఒకరు ఫలాలను భోగిస్తే మరొకరు ఆ పక్కనే ఉన్నటువంటి మత్తు పదార్థాలను భోగించారు. ఇద్దరిలో భోగి వాడే. కానీ అది తమో గుణం. దాని వలన కూడా ఏవో తత్కాలవతి పరిష్కారాలు వచ్చినట్టు కనపడవచ్చు. ఫలాలను తింటే కూడా తత్కాలవతి పరిష్కారం వచ్చినట్టు కనపడవచ్చు. కానీ అది తత్కాలవతి కదా. కాబట్టి ఫల ఆహారంతో సరిపెట్టుకునే స్వామీజీలను మనం సేవిస్తూ ఉంటాం. ఎందుకనయ్యా అంటే పేరేమో ఫలాహారం మనం తినేది. ఇడ్లీలు దోశలు తినేస్తారు. ఏమంటే పలహారం చేశారా అంటారు, ఇడ్లీలు దోశలు తినేస్తారు. పేరేమో ఫలములు, తినేదేమో ఇడ్లీలు దోశలు. ఇదేం అన్యాయం అండి. ఫలహారం అంటే ఫలంలే తినాలంతే. పళ్ళు పాలు తినమని అర్థం. అవి తిని ఉండాలి. అలా ఉపాహారం ఇక నెక్స్ట్ లెవెల్ అంటే ఇడ్లీ దోశ వగేరా ఉప్మా వగేరాలన్నీ ఉపాహారం. సరే ఉండనే ఉంది. మూడో పూట ప్రధానమైన ఆహారం అన్ని రకాలు 16 రకాలు వేసుకు తినేసేయటం. వీడు భోగి కదా. అందుకని ఏం చేశారు, ఒరే నాయన సంయమేంద్రియ, నీకు స్వరూప జ్ఞానం కావాలి అంటే 3 లక్షణాలు ఉండాలి. ఈ భావారణ్యంలో నుంచి బయటపడాలి అంటే నీకు 3 సూత్రాలు తెలిసి ఉండాలి. ఎందుకని అంటున్నాడంటే దివ రాత్రి అనుసంధానం మర్చిపోతాడట ఈ అడవిలో. పగలు రాత్రి జరిగిపోతున్నాయట. దివారాత్ర అనుసంధానం లేకుండా భోగి భోగమునందు మరిచిపోయాడు. ఎవరైనా అది గుర్తుపెట్టుకోండి. ఏమండి 30 ఏళ్ల క్రితం మీరు ఇదే రోజు ఏం చేశారు అని అడగండి ఎవరినైనా. ఏం చేసి ఉంటానండి మహా అయితే పొద్దునైతే తెల్లారితే మేలుకొని ఉంటాను, రాత్రి అయితే నిద్రపోయి ఉంటాను, ఆకలి వేస్తే తిని ఉంటాను, దాహం వేస్తే నీళ్లు తాగి ఉంటాను. ఇంతకు మించి నేను ఏం చేశానో నాకు గుర్తులేదు. 30 ఏళ్ల క్రితం ఏం చేశానంటే ఎవరైనా చెప్పగలుగుతారా? డే వైజ్గా ఎవరు చెప్పలేరు, రోజువారీగా ఎవరు చెప్పలేరు. ఎందుకని సామాన్య కర్మే ఉంటుంది తప్ప విశేష కర్మ అయితే గాని నీ బుద్ధి జ్ఞాపకం పెట్టుకోలేదు. ఏమంటే చంద్రమండలానికి మీరు ఎప్పుడో వెళ్ళొచ్చారట కదా, ఎప్పుడు వెళ్ళొచ్చారండి అని అడగండి, గ్యారంటీగా చెప్తారు. ఎందుకని అది విశేష కర్మ. ఇట్లా భోగి సామాన్య విశేషాల మధ్యలో ఊగిసలాట ఊగుతూ ఉంటాడు. ఇది వీటి లక్షణం. అందుకని ఏమంటున్నాడు, నాయన ఈ భవారణ్యంలో దారి తెన్ను లేక తిరుగుతున్నావు అనేక జన్మల నుంచి. ఈ భోగాసక్తత ఎప్పటి నుంచి వచ్చింది? నాకు ఈ జన్మలోనే వచ్చిందండి. లేదయ్యా బాబు, అనాది నుంచి. ఎన్ని వందల వేల లక్షల సార్లు పుట్టిపోయినా, ఏ శరీరంలో పుట్టిపోయినా. అదేమిటండి ఏ శరీరంలో అంటారు? ఏ ఆఖరికి పశుపక్ష్యాదులైనటువంటి శరీరంలో పుట్టినా కూడా ఇదే భోగమే, వేరే భోగమే లేదు. అందుకని వివేక చూడమని ఏమంటుంది, ఆహార నిద్రాభయమైథనాత్ పశుభిర్నరాణం సమాన. పశువులకి నరులకు ఆహార నిద్రాభయ మైథనములనే భోగేచ్ఛ సమానం. మరి ఏమిటండి తేడా? అధికో విశేష. మానవుడికి ఒక్కడికే ఒక విశేషం ఇచ్చాడు. ఏమిటయ్యా అంటే వివేకం, వైరాగ్యం. ఈ వివేక వైరాగ్యాలు ఒక్క మానవుడికి మాత్రమే సాధ్యం. ఈ వివేక వైరాగ్యాలతో నీవు 3 లక్షణాలను సముపార్జించాలి. ఎవరు భోగించొద్దన్నారు, కానీ ఆ భోగం నీకు 3 లక్షణాలను ఇవ్వాలి. ఆ అడవిలో తిరగడం అనేది నీకు 3 లక్షణాలను ఇవ్వాలి. అప్పుడు బయటపడతాం. ఏమిటయ్యా? సంనియమ్యేంద్రియ గ్రామం, ఇంద్రియాలను సంయమనం చేయడం రావాలి. అందుకు భోగం. అప్పుడప్పుడు ఉపవాసం ఉండవయ్యా, ఏకాదశి వ్రతం చెయ్యి, పౌర్ణమి వ్రతం చెయ్యి, అమావాస్య వ్రతం చెయ్యి, జాగ్రత్తగా గమనించు, అర్థం చేసుకో, తెలుసుకో. అప్పుడేమైంది? ఆ ఇంద్రియముల మీద ఆధిపత్యం వచ్చింది. ఆ ఆధిపత్యం వస్తే నీకో లక్షణం వచ్చిన సర్వత్ర సమబుద్ధయ. ఇంద్రియ నిగ్రహం రాకుండా సమబుద్ధి రాదు. ఏమంటే ఇంద్రియ నిగ్రహం అంటే కళ్ళు కాళ్ళు నిగ్రహిస్తే చాలా.
అంటే కర్మేంద్రియాలు జ్ఞానేంద్రియాలు నిగ్రహిస్తే చాలా ఏం లాభం లేదు. ఇంద్రియ నిగ్రహం అంటే అంతరింద్రియ నిగ్రహమే నిగ్రహం. అంతరింద్రియాలు కూడా ఇంద్రియాలు. జ్ఞాత, మనసు, బుద్ధి, చిత్తం, అహంకారం. మనసు, బుద్ధి, చిత్తం, అహంకారం అనే 4ంటిని తెచ్చి జ్ఞాత స్థానంలో పెట్టడమే ఇంద్రియ నిగ్రహం. వేరే నిగ్రహం లేదక్కడ. గ్రహించుట, నిగ్రహించుట. గ్రహించుట అంటే తనకు అన్యమైనటువంటి దాన్ని అది గ్రహిస్తూ ఉంటుంది. కన్ను తనను తానే తెలుసుకుంటుందా? తెలుసుకోదు. కన్ను తనకంటే విలక్షణమైన అన్యమైనటువంటి పదార్థాలను, ప్రపంచాన్ని తెలుసుకుంటూ ఉంటుంది. ఇంద్రియాలు ఏవైనా సరే తమకు అన్యమైనటువంటి దాన్ని గ్రహిస్తూ ఉండే వాటికి గ్రాహకములని. ఈ గ్రాహకములను తమకు అన్యమైనటువంటి దాన్ని తెలుసుకునేటటువంటి పద్ధతి నుంచి తనకు ఆధారమైనటువంటి చైతన్య స్థితిని తెలుసుకునే పనిలో ప్రవేశపెట్టు. అది సాధన. కాబట్టి మొదటి సాధన ఏమిటయ్యా? బయటపడాలి అంటే ఈ భవారణ్యంలో నుంచి ఇంద్రియాలను తమకు ఆధారభూతమైన అధిష్టానమైనటువంటి చైతన్య స్థితిలో నిలకడ చెందించు. అదే ఇంద్రియ నిగ్రహం. నువ్వేం చేస్తావు? తింటావో మానేస్తావు, తాగుతావో మానేస్తావు, పడుకుంటావో మానేస్తావు, వ్యవహరిస్తావో మానేస్తావు, చదువుతావో మానేస్తావు, చేస్తావో మానేస్తావు. అవన్నీ నాకు తెలియదు. నాకు ఒక రిజల్ట్ కావాలి. ఏమిటది? మనసు, బుద్ధి, చిత్తం, అహంకారం 4 కూడా జ్ఞాత స్థానంలోనే ఉండాలి. బయటికి వెళ్ళకూడదు. అది ఇంద్రియ నిగ్రహం. ఈ ఇంద్రియ నిగ్రహం ఎవరికైతే సహజమైనటువంటి స్థితిలో ఉంటుందో వాడికి స్వరూప జ్ఞానం తథ్యం. వాడు భావారణ్యంలో నుంచి బయటపడడం తథ్యం. మొదటి లక్షణం. రెండవ లక్షణం, ఎప్పుడైతే మనసు, బుద్ధి, చిత్తం, అహంకారం 4 కూడా జ్ఞాత స్థానంలో నిలబడ్డాయో, అక్కడి నుంచే చూడగలుగుతున్నాడో, అంతటా ఒకే తత్వాన్ని దర్శిస్తాడు. ఆత్మతత్వాన్నే దర్శిస్తాడు. ఆత్మభావంలోనే ఉంటాడు. ఆత్మానుభూతినే పొందుతాడు. ఇది మనం గ్రహించాలన్నమాట. అందుకని మనందరి గురువుగారు స్వామి నిర్భయానందులు అందరికీ, తన వద్దకు వచ్చిన వారు అందరికీ, 800 మంది వచ్చారు, అందరికీ ఒకటే ఉపదేశం. నాయన ఆత్మభావంలో ఉండు. అంతే. ఏమంటే వీళ్ళందరికీ ఉపదేశం, పెద్ద ఉపదేశం చెప్పేశాను ఆల్రెడీ. జీవితానికి సరిపడా ఉపదేశం చెప్పేశాను అనేవారు. ఏమిటి? ఆత్మభావంలో ఉండమనవయ్యా ముందు. ఈ చెవిలో మంత్రంతో కాదు పనిది. తెలివిలో, నీ తెలివిలో నేను మేల్కోవాలి. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఉపదేశం అంటే చెవిలో చెప్పేది కాదు. నీ తెలివిలో గురువు మేల్కోవాలి. గురువు తెలివితో నీ తెలివి పనిచేయాలి. దానికి ఉపదేశం అని పేరు. అందుకని స్వామి నిర్భయానందులు సంప్రదాయాలకు భిన్నంగా, చాలా సంప్రదాయాల్లో ఉంటుంది, ఏదో హోమం చేయిస్తారు, లేదా ఏదో పూజ చేయిస్తారు, ఆ తర్వాత ఏదో రకరకాలైన విధానాలు, హస్తమస్తక సంయోగాలు, పైన ముసిగేయటాలు, చెవుల మంత్రాలు చెప్పడాలు, దక్షిణలు, తాంబూలాలు, పాద ప్రక్షాళనలు, చాలా. అదంతా ఎందుకు పెడతారయ్యా అంటే గుర్తుండటం కోసం. నీకు ఉపదేశం ఉందా లేదా అని అడుగుతారు వెళ్ళగానే. ఉపదేశం ఉంది, అయితే అటు కూర్చో. ఉపదేశం లేదు, అయితే ఇటు కూర్చో. మధ్యలో తిరగడతాం. ఉపదేశం ఉన్న వాళ్ళందరూ లోపలికి, ఉపదేశం లేని వాళ్ళందరూ బయటికి. ఇలాంటి సంప్రదాయాలు కూడా ఉన్నాయి. చక్రాంతాలు వేయించుకున్నావా? అయితే నువ్వు ఇటు. వేయించుకోలేదా? అయితే అటు. ఇలా కూడా ఉన్నాయి. ఇవన్నీ ఎందుకోసం చేస్తారండి? ఎందుకు పెట్టారు? అదేనయ్యా బాబు, నీకు గుర్తుండడానికి. గురువు అంటే ఏమిటి? గుర్తు తెలిపేవాడే గురువు. మోహాటవి భవారణ్యం అనేటువంటి అడవిలో తమగుణం చేత, రజోగుణం చేత, సత్వగుణం చేత బంధించబడి బాధించబడుతున్నటువంటి సాధకుడికి, సామాన్యుడికి ఆ అనుభవంలో నుంచి, ఆ అనుభవించబడే దానిలో నుంచి నీవది కాదు అని నిరూపించే ప్రయత్నం గుర్తు చెప్పడం. అప్పుడు ఎవరైతే నిరంతరాయంగా ఆత్మభావంలో ఉన్నాడో, నిరంతరాయంగా ఆత్మతత్వాన్ని దర్శిస్తున్నాడో, నిరంతరాయంగా ఆత్మానుభూతిని పొందుతున్నాడో, వాడికి ఒక బుద్ధి వచ్చిందట. ఆ బుద్ధి సర్వత్ర సమబుద్ధయ. ఒక ఆయుర్వేదం డాక్టర్ గారిని పట్టుకెళ్ళి ఒక అడవిలో వేశాం. ఇంకా ఆయనకి పండగే పండగ. ఎందుకని? ఒక్కొక్క చెట్టు చూడను,
దాని గురించి శాస్త్రజ్ఞానం ఆయనకు ఉంటుంది కదా. దీని వేరు ఎలా పనికొస్తుంది, దీని కాండం ఎలా పనికొస్తుంది, దీని బెరడు ఎలా పనికొస్తుంది, దీని ఫలాలు ఎలా పనికొస్తాయి, దీని పుష్పాలు ఎలా పనికొస్తాయి, దీని విత్తనాలు ఎలా పనికొస్తాయి అని ఆ ఆయుర్వేద శాస్త్రం అంతా నెమరు వేస్తూ ఆనందిస్తూ ఉంటాడు. అబ్బా, లోకులకు ఎంత ఉపయోగం అండి, పరమాత్మ ఎంత గొప్పవాడండి. అమంత్రమక్షరం నాస్తి అమూలం ఔషధం అనే శ్లోకాన్ని గుర్తు తెచ్చుకుంటాడు. అదేమిటయ్యా అంటే, మంత్రం చెప్పబోయా అంటే ఆ నుంచి క్ష వరకు ఉన్న అక్షరాలన్నీ మంత్రాలే పోవన్నారు. ఇదే మంత్రం పోనుకున్నారు. ఆ నుంచి క్ష వరకు మంత్రం అనుకుంటూ ఉండు. దీన్ని మాతృకావర్ణం అంటారయ్యా, తక్కువ మంత్రం అనుకుంటున్నావేమో. దీన్ని మాతృకావర్ణం అంటారు. అమ్మవారు మాతృకావర్ణ స్వరూపి. అం, ఆం, ఇం, ఈం, ఉం, ఊం ఇలాగా క్షం దాకా చదువుకోవాలి. మళ్ళా వ్యత్యస్తంగా క్షం నుంచి అం వరకు చదవాలి. ఇలా ఎవరైతే అనుసంధానం చేస్తారో వాళ్లకు చైతన్య వికాసం పూర్తవుతుంది అని మహర్షులు బోధించారు. దేవి భాగవతంలో ఉంటుంది, మాతృకావర్ణ స్వరూపిణి అని చదువుకుపోతారు. లలితా సహస్రనామాల్లో, ఇతర సహస్రనామాల్లో అక్కడక్కడ వస్తూ ఉంటుంది ఇది. కానీ దాని అర్థం గ్రహించరు. చదివేశామా లేదా, సహస్రనామం పూర్తి అయిపోయిందా లేదా, అంతే. అని ఏం చేయమంటున్నాడయ్యా బాబు, 1000 నామాలు చదవమంటలా. ఆ 1000 నామాల్లో ఉన్న రహస్యాన్ని, అందుకే లలితా రహస్య సహస్రనామం. రహస్యం ఏమిటంటే బాగా విచారణ చేయవయ్యా, బాగా ఆలోచించవయ్యా, బాగా తెలుసుకోవయ్యా, అనుభవజ్ఞుడైన వాడి దగ్గరికి వెళ్ళి దాన్ని విచారణ చేయవయ్యా అని అర్థం. రహస్యం అంటే రహతి ఇది రహస్య. బాగా అనుభవజ్ఞుడు, అందులో అనుభవం పొందినటువంటి వాడి దగ్గరికి వెళ్ళి కూర్చుని ఆయన ఒక్కొక్క నామం యొక్క అంతరార్థాన్ని, లక్ష్యార్థాన్ని, అనుభవార్థాన్ని బాగా విచారణ చెయ్యి. అప్పుడు నీవు ఆ గ్రహింపు వస్తుంది. ఆ గ్రహింపు ద్వారా నీ దృష్టి మారు, తద్వారా స్వరూప జ్ఞానం లభిస్తుంది, దివ్య జ్ఞానం లభిస్తుంది, దివ్య జీవనంగా మారుతుంది నీ జీవితం. ఋష్యాశ్రమాలన్నీ కూడా అడవుల్లోనే ఎందుకు పెట్టారు? ఏం జనపదాల్లో కట్టచ్చుగా. ఇవాళందరూ ఏం చేస్తున్నారు, అందరిపై కిక్కిరిసిపోయినటువంటి జనాభా ఉన్న ప్రాంతాలలో ఆ ఆశ్రమాలు నిర్మాణం చేస్తున్నారు. ఈ జనాలంతా వెళ్ళి అక్కడ కూర్చుంటారు. ఇప్పుడు ఆశ్రమాలు అవుతాయా? ఒకసారి బాబా అన్నారనమాట, ప్రపంచాన్ని అంతా ఇక్కడికి రమ్మంటే అప్పుడు ఇది కూడా ప్రపంచం, ఇది ప్రశాంతి నిలయం కాదు, అశాంతి నిలయం అవుతుంది. అదేమిటంటే మరి వాళ్ళంతా మోసుకొచ్చేది అశాంతే కదా. ఏదో 10 మంది వచ్చి ప్రశాంతత పొంది వెళితే బాగుంటుంది, కానీ 10 కోట్ల మంది ఒకసారి వస్తే ఆ 10 కోట్ల మందిని ఎవరిని మేనేజ్ చేస్తారు? మేనేజ్ చేయలేరు కదా. కాబట్టి ఆశ్రమాలంటే ప్రశాంతి నిలయాలుగా ఉండాలి, అశాంతి నిలయాలుగా ఉండకూడదు. ప్రశాంతి నిలయంగా నీ ఆశ్రమం, ఆశ్రమం అంటే మన ఇల్లు కూడా ఆశ్రమం, గృహస్థ ఆశ్రమం. కాబట్టి ఆ శాంతిని దూరం చేస్తుంది ఆశ్రమం. దేని ద్వారా అంటే నీ స్వరూప జ్ఞానాన్ని మేలుకొల్పడం ద్వారా. సర్వత్ర సమబుద్ధిని దర్శింపచేయడానికి ఏర్పడ్డవే ఆశ్రమాలు. ఈ సత్యాన్ని గుర్తించాలి. ఆశ్రమం అంటే ఏమిటంటే సమబుద్ధి, ఆ సమత్వ దర్శనం అది అందిస్తాయి. అవి ఇంద్రియ నిగ్రహాన్ని అందించేవి ఆలయాలు. అందుకని ఆలయాలకు వెళ్ళామనుకోండి, అక్కడ అన్ని వ్రతాలు, జపాలు, దీక్షలు, చేతికో దారం కడతారు, కంకణం కడతారు, దీక్షా కంకణం కడతారు. నువ్వు 40 రోజుల పాటు ఏం తినకూడదు, సూర్యాస్తమయం అయితే తినకూడదు, లేకపోతే సూర్యాస్తమయం అయ్యేదాకా తినకూడదు, ఇలా పెడతాడు అనమాట. అయిపోయింది వాడి పని, అంతే, ఫినిష్డ్. ఎందుకని పొద్దు నుంచి రాత్రి దాకా వాడి కళ్ళ ముందు అనేక ఆహార పదార్థాలు తినేవాళ్ళు, తింటున్నవాళ్ళు, తినవలసినవి ఎన్నో కనబడుతూ ఉంటాయి. రామరామ, నేను తినకూడదు, నేను తినకూడదు, నేను తినకూడదు, నేను తినకూడదు, నేను తినకూడదు, నేను దీక్షలో ఉన్నాను, నేను దీక్షలో ఉన్నాను, నేను దీక్షలో అంటూ ఉంటాను. అందుకని స్వామి నిర్భయానందులు అంటారు అనమాట, ఆయన జీవితకాలం దీక్ష తీసుకో, ఈ 30 రోజుల దీక్ష, 40 రోజుల దీక్ష ఏమిటాయా ఇది కిడ్స్ ప్లే, చైల్డ్స్ ప్లే, ఇది పిల్లల ఆట. పెద్దవాడు అయ్యావని నీ గురించి నువ్వు పెద్దవాడు అయ్యావు అనుకుంటున్నావా? ఇంకా పిల్లవాడువేనా? పిల్లవాడు అనుకో 40 రోజులు. మరీ చిన్న పిల్లవాడు, వాడు ఉండలేడు కదా మరి, అందుకని వాడికి 1 రోజు 1 పూట దీక్ష. ఇప్పుడు దాదాపు పెద్దవాళ్ళందరూ చేసేది 1 రోజు 1 పూట దీక్షలే. అదేమిటాయి అంటే వాళ్ళు తెలివి అంతే ఉంది. ఇప్పుడు సత్యనారాయణ వ్రతం చేద్దామని అనుకుంటారండి, అనుకుంటే అది కూడా మంచిదే. కానీ ఎప్పుడు ఆ వ్రత కథ ప్రారంభంలోనే ఉంటుంది. పగలంతా ఉపవాసం ఉండి సాయంత్రానికి
బంధుమిత్ర జనములతో కూర్చుని సత్యనారాయణ వ్రతం చేసుకోవాలి అని. ఈయన పగలంతా ఉపవాసం ఉండి అది డిలీట్ చేసేస్తాడు. ఎందుకని? మిగిలినంతా చేస్తాడు. సత్యనారాయణ అందరిని పిలుస్తాడు, అన్ని పూట ఆయన ఓపిక మేరకు పెడతాడు, కలశాలు పెడతాడు, ఓ బ్రహ్మాండంగా చేస్తాడు. ఉపవాసం ఒక్కటి తప్ప. మరి ఉపవాసం ఎందుకు పెట్టారండి? ఎప్పుడైనా సరే ఒక శుభ సందర్భం వచ్చిందంటే అది ఉపవాసంతోనే ఉంటుంది. ఉపవాసం అంటే అర్థం భోగానికి దగ్గరగా ఉండకూడదు, యోగానికి దగ్గరగా ఉండాలి. అది దాని అర్థం. పొట్టల్లో బరువు ఉందనుకోండి, ప్రాణం ఎక్కడ నిలబడమంటే అక్కడ నిలబడుతుందా? నిలబడదు కదా. అందుకని పెళ్లి చేసుకున్నాడు, ఆ రోజు భోజనం చేయకూడదు. పితృకర్మ చేశాడు, ఆ రోజు భోజనం చేయకూడదు. ఏదైనా సరే ఒక విశేషమైన కర్మకాండ ఉందంటే ఆ రోజు ఉపవాసం. ఏకభుక్తే మహాయోగి, ద్విభుక్తే మహాభోగి, త్రిభుక్తే మహారోగి. ఇప్పుడు మనం 3వ లెవెల్లో వచ్చేసాం. 3 పూట్ల మందేసుకోవాలి, 3 పూట్ల తినాలి. లేకపోతే నిలబడదు, దేహం పడిపోతుంది అంతే. చూడండి ఎంత ఎంత ఈశ్వరుడు మనకి ఇచ్చినటువంటి వరదానం, ఉపాధి ఏ స్థాయిలో ఉందయ్యా అంటే, ఒకప్పుడు ఎలా ఉండేది? ఒక పూట తిని కూడా ఎంతకాలమైనా ఉండగలండి. అసలు తినకపోయినా పర్వాలేదండి, 3 రోజుల పాటు ఏం పర్వాలేదు, శరీరం పడిపోదు. ఈ స్థాయిలో మానవ దేహం వస్తుంది, ఈ స్థాయిలో మానవ దేహం పుడుతుంది, ఇంత బలంతో వస్తుంది. వచ్చిన దాన్ని మనం భోగం బాగా అలవాటు చేసి అభ్యాసం చేసి తినకపోతే ఉండలేను అనే స్థాయికి దాన్ని శాంతం దిగజారుస్తాం అభ్యాస దోషం చేత. అయిపోతుంది. ఇక మానసికంగా వీడు స్థిరపడిపోతాడు. క్లైబ్యం అంటారు దీన్ని. అంటే తనకు లేని బలహీనతను తనకే ఉన్నదని భావించడం. వాస్తవానికి ఆ బలహీనత లేదు, కానీ తినకుండా ఉండలేను, నిద్రపోకుండా ఉండలేను, చూడకుండా ఉండలేను, వినకుండా ఉండలేను, మాట్లాడకుండా ఉండలేను, ఇంద్రియాలను ఉపయోగించకుండా ఉండలేను. ఇలా అభ్యాస దోషం చేత, వైరాగ్యం యొక్క లేమి చేత, వివేక శూన్యత చేత మానవుడు బలహీన మనస్కుడైపోతున్నాడు. క్లైవ్యం వాస్మగమ పార్థ అంటాడు పరమాత్మ. ఎందుకయ్యా నీకు ఈ క్లైవ్యం? దాన్ని విడిచిపెట్టు. అది గనక విడిచిపెట్టావా, నీ అంత ధీరుడు, శూరుడు, వీరుడు ఎవరు లేరు. ఈ భవారణ్యం ఏం పెద్ద లెక్క నీకు అంటాడు. అంటే అర్థం ఏమిటట? ఎవరైతే జాగ్రత్తగా 3వ లక్షణాన్ని సర్వభూత హితేరతా, అంతే. ఏమంటే అడవిలో ఆశ్రమాలు కట్టారు కదా, వాళ్ళు ఎవరికైనా ఉపయోగపడతారంటారా? ఉపయోగపడతారు. ఆశ్రమంలో సింహము, ఆవు ఎదురుగా కూర్చుంటాయి, 2 ధ్యానం చేస్తూ ఉంటాయి. మధ్యలో ఆశ్రమం, ఆ ఋషివర్యులు తపస్సు చేస్తూ ఉంటారు. ఆయన తపస్సు యొక్క ప్రభావం చేత జంతువులు, పశువులు వాటి స్వభావంలో నుంచి విముక్తమైనవి, జాతి వైరంలో నుంచి విముక్తమైనవి. అవి తన ఆహారాన్ని గుర్తించేటటువంటి స్థాయిలో నుంచి వాటి క్రూరత్వాన్ని, వాటి లక్షణాలను కోల్పోయి, అంత ప్రభావశీలమైనది తపస్సు. మనం కూడా మన ఇళ్లలో బోల్డు తపస్సులు చేస్తున్నాం. పొద్దున లేవగానే పూజలు చేసాం, మధ్యాహ్నం లేవగానే హారతులు ఇచ్చాం, సాయంత్రం లేవగానే మళ్ళా ఏదో చేసాం, అభిషేకాలు చేసాం, రాత్రికేమో తురియ సంఖ్యలు కూడా చేసేస్తున్నాం. ఏమన్నా ఆపేమా? తపస్సులో వాళ్ళు అడవుల్లో ఏం చేసామో మనం కూడా ఇల్లు అనే అడవిలో చేసేస్తున్నాం. కానీ మన ఇంట్లో ఉన్నటువంటి మనుషులలో ఉన్న స్వభావం ఏమైనా మారిందా? మన స్వభావం ఏమైనా మారిందా? మనం ఋషివర్యులాగా జీవించాలి. మన తపఃప్రభావం ఎంత బలంగా ఉండాలయ్యా అంటే, అది కుటుంబ సభ్యుల మీద ప్రభావితమై వాళ్ళ యొక్క స్వభావం మార్పు చెందాలి, పరిణామం చెందాలి. ఇంత పెద్ద బాధ్యత చెప్పారు గృహిణి. ఇంటోటి నేనేం చేస్తానండి, అడుదోకోవడం తప్ప అనుకోకూడదట. అమ్మా, నువ్వు తపస్వివి, నువ్వు ఋషిలాగా జీవించాలి, ఇంద్రియ నిగ్రహంతో జీవించాలి, సర్వభూత హితే రతాహ జీవించాలి. ఇంకేం చేయాలమ్మా? అయ్యో, ముఖ్యమైన లక్షణం
పరోపకారం చేయాలి. అలా ఋషివర్యులుగా నువ్వు జీవిస్తూ నీ కుటుంబాన్ని ఋషుల కుటుంబంగా తీర్చిదిద్దాలి. ఇంతకంటే పెద్ద బాధ్యత ఎవరప్ప చెప్పగలుగుతారు గృహిణి? చాలా మంది గృహిణిగా ఉండి ఈ మధ్య లెక్కలు చెప్తున్నారు. నేను అంటుంది అన్ని వేల రూపాయలు, అన్నం వండితే ఇన్ని వేల రూపాయలు, అది చేస్తే ఇన్ని వేలు, కాబట్టి అన్ని వేల రూపాయలు నేను పని చేస్తున్నాను ఫ్రీగా, కాబట్టి నీకు చాలా ఆదాయాన్ని సేవ్ చేస్తున్నాను. తప్పు, అంత వృధా. అప్పుడు అది ఆశ్రమం అవ్వదు, శ్రమ అవుతుంది. ఎందుకని బాబు ఆవిడ కష్టపడి పని చేస్తానుగా, ఇష్టపడి పని చేస్తున్నా, కష్టపడి పని చేస్తున్నా, ఆ శ్రమ యొక్క ప్రభావం ఆవిడ మీద ఉంది. అదే ఒక ఋషిలాగా జీవించింది. తన కళ్ళ ముందు తన తల్లిలో ఋషిని చూసినటువంటి వ్యక్తి ఎవడైతే ఉంటాడో వాడు ఋషివర్యుడుగా మారతాడు. అలా కుటుంబంలో ఉన్నటువంటి సభ్యులందరిలో తపశ్శక్తిని మేల్కొలిపేటటువంటి బాధ్యత గృహిణికి. అందుకే ఆవిడ తొలి గురువు. ఎందుకు అమ్మ తొలి గురువు అయ్యా? ఏదో మాటలు నేర్పింది, అమ్మ అత్త నేర్పిందని కాదు అక్కడ విషయం. ఆవిడ ప్రత్యక్ష గురువు. గురువు ఎక్కడో పరోక్ష జ్ఞానంతో, స్వరూప జ్ఞానంతో ఎక్కడో సద్గురుమూర్తి, దక్షిణామూర్తి మర్రి చెట్టు కింద ఉన్నాడని వెతుక్కుంటూ వెళ్ళక్కర్లే. ఎందుకని ఆవిడ కళ్ళెదురకుండా ఋషిగా జీవిస్తోంది, త్యాగభావంతో జీవిస్తోంది. అనపేక్ష శుచిర్ దక్ష, 3 లక్షణాలున్నాయి ఆవిడలో. ఆవిడలో ఏ అపేక్ష లేదు. శుచి, ఎప్పుడూ శుచి ఆవిడ. దక్ష, నీ జీవితానికి బాధ్యత తీసుకుంది. నువ్వేమిస్తావని బాధ్యత తీసుకుంది. నువ్వేదో ఇస్తావని తీసుకోవాలి. ఆవిడ బై వర్చ్యూ, ఆవిడ లక్షణమే అది. తల్లి అంటేనే అనపేక్ష శుచిర్ దక్ష. ఉదాసీనో గతవ్యధ. ఈ పిల్లవాడు ఆవిడ ఎడల అనేక రకాలైనటువంటి అపచారాలు ఉపచారాలు చేసేటండి. చేస్తే అవన్నీ ఏకరువు పెడుతుందా? ఒరే నువ్వు అప్పుడు అట్టా చేశావు, నువ్వు ఇప్పుడు ఇట్టా చేశావు, నువ్వు అప్పుడు అలా ఉన్నావు, నాతో ఇలా అసభ్యంగా మాట్లాడావు, అగౌరవంగా మాట్లాడావు, ఇంతలేనే గౌరవం లేకుండా ఇలా ఇవన్నీ చెప్పదు. ఎందుకని? ఉదాసీనో గతవ్యథ. అదంతా గతవ్యథ. ఎప్పటికప్పుడు వర్తమానంలో ఉంటుంది, నిజ వర్తమానంలో ఉంటుంది. అదే చెప్తుంది, చేస్తుంది. అనపేక్ష శుచిర్దక్ష ఉదాసీనో గతవ్యథ సర్వారంభ పరిత్యాగి యో మద్భక్త సమే ప్రియ. సాధకులైన వాళ్ళందరూ ఈ లక్షణాలను జాగ్రత్తగా వాళ్ళ జీవితంలో గమనించుకోవాలట. సర్వారంభ పరిత్యాగి, ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ మంచి వాళ్ళ అభిష్టాల మేరకు బట్టలన్నీ కొనిపెడుతుంది, ఇష్టమైన పదార్థాలన్నీ చేసి పెడుతుంది. వాళ్ళ ఇష్టానికే ప్రాధాన్యత ఇస్తున్నాడు. అదిట సర్వారంభ పరిత్యాగి. ఎందుకని నా ఇష్టం అనదట ఆ తల్లి ఎప్పుడు కూడా. అమ్మ నీకేం కావాలమ్మా అని కుటుంబ సభ్యులు ఎవ్వరు అడగరు. నాకిది కావాలి, నాకది కావాలి, నాకిది కావాలని జీవితం అంతా ఆవిడన్నంత కాలం చేయించుకుంటారట. కానీ నీకేం కావాలమ్మా అని ఒక్కరు కూడా అడగరు. ఆవిడకేం అక్కర్లేదండి బాబు అని వీళ్ళే ముందు సర్టిఫికేట్ ఇస్తారు పైగా. అందుకని ఎప్పుడు అడిగినా ఆవిడ నాకేం వద్దంటు, నాకు అన్ని సమానమేరా బాబు, నాకా ఇష్టాలేండి, అన్నీ ఓటేరా నాయన, సర్వత్ర సమదర్శన అంటూ ఉంటుందట ఆవిడ. ఇవే లక్షణాలు గురువు కూడా ఉంటాయి. అంటే ఎటువంటి గురువుని ఎంపిక చేసుకోవాలి మీరు అని చెప్తున్నాడు. అనపేక్ష శుచి దక్ష, మరి అటువంటి వాడై ఉండాలి. ఉదాసీనో గతవ్యథ, నీ గతం గురించి ఆయనకు అవసరం లేదు. ఇప్పుడు బాగున్నావా లేదా, ఈ క్షణం బాగున్నావా లేదా? ఏమండి 20 ఏళ్ల క్రితం నా జీవిత చరిత్ర బాగలేదు, ఐ డోంట్ బాదర్ అబౌట్ ఇట్. కన్నప్ప వేటగాడే, శివుడు మోక్షం ఇవ్వడానికి నువ్వు వేటగాడివయ్యా పనికిరావు అన్నాడా? అనలేదు. తన కన్ను తీసి ఈశ్వరుడికి పెట్టాడంత పూర్ణ త్యాగం వచ్చింది ఆ క్షణంలో. ఆ భావనకు విలువిచ్చాడు. అంతే. నీకెప్పుడైతే స్వరూప జ్ఞానం అనేటటువంటి స్థితిని అందుకోవడానికి సరి అయినటువంటి సర్వస్వ శరణాగత స్థితి లభించిందో, గతంలో ఎన్నన్నా ఉండవచ్చు కాక, అవన్నీ రద్దే, ఫినిష్డ్. అవెందుకు పనికిరావు. ఎందుకని? అదంతా గత వ్యధయ్యా, తీసాదలు పడేది. ఏమంటే గతంలో గతం సంగతి అసలు ఎవడు అడగలేదు. ఇప్పుడు నిజ వర్తమానంలో బాగున్నావు లేదా, ఈ క్షణంలో స్వరూప జ్ఞానం ఆత్మభావంలో ఉన్నావు లేదా, వెరీ వెరీ ఇంపార్టెంట్.
ఎప్పుడు ఆ సాధకుడు అనేవాడు గత క్షణం గురించి వ్యధ చెందకూడదు. ఎందుకని గత క్షణం గురించి ఆలోచిస్తే ఈ క్షణం పోతుంది, వర్తమానం పోతుంది, ప్రయోజనం ఏముంది దానివల్ల? అదే పోయింది గత క్షణం. ఇప్పుడు మళ్ళీ దాని గురించి వెనక్కి తేలేంగా. నదిలో ముందుకు వెళ్ళిపోయిన నీళ్లను వెనక్కి తెస్తానన్నాడు. ఎలా వీలవుతుంది? గత జల సేతు బంధనం. నిన్న వెళ్ళిపోయిన నీళ్ళకి ఇవాళ వంతెన కడతానండి అంటే, నిన్న వెళ్ళిపోయిన నీళ్ళకి ఇవాళ వంతెన కడతావు? నిన్న వెళ్ళిపోయింది, ఆల్రెడీ వెళ్ళిపోయింది అంతే. ఇవాళ ఆల్రెడీ మామూలుగా నడిచి వెళ్ళిపోవచ్చు. వర్తమానంలో నదిలో నీళ్ళు ఏం లేవు, నడిచి వెళ్ళిపోవచ్చు. నిన్న వరద ఉంది, వెళ్ళిపోయింది. నిన్న వెళ్ళిపోయిన వరదకి ఇవాళ వంతెన, మళ్ళీ రేపు వస్తుంది కదండి. రేపటి సంగతి రేపు. అయితే వంతెన కట్టుకొని, ఇక అవసరమైతే వంతెన కట్టుకో, నష్టమేం లేదు. కానీ వెళ్ళిపోయిన నీళ్లను వెనక్కి తెప్పించడం కుదరదు. అందుకని ఎప్పుడూ సంసిద్ధుడవై ఉండు. 4వ లక్షణం. కాబట్టి ఇంద్రియ నిగ్రహం ఉండాలి, అలాగే సర్వత్ర సమబుద్ధయ ఉండాలి, సర్వభూత హితేరతా ఉండాలి. 4వ లక్షణం సర్వథా సంసిద్ధుడవై ఉండు. అసంసిద్ధత. ఎప్పుడు అసంసిద్ధుడుగా ఉండకూడదు. సంసిద్ధ 4వ లక్షణం. ఈ సంసిద్ధత ఉన్నప్పుడే నువ్వు ఈ భవారణ్యంలో నుంచి బయటపడదు, బయటపడలేదు, అసాధ్యం. అటువంటి భవారణ్యంలో నుంచి నువ్వు బయటపడడానికి ఎప్పుడూ సంసిద్ధుడవై ఉండాలి. ఎవర్ రెడీ, బీ ప్రిపేర్డ్ అని స్కౌట్ అండ్ గైడ్ ఉద్యమంలో ఉంటుందన్నమాట. దాని మోటో ఏమిటయ్యా అంటే, ప్రపంచం మొత్తానికి వరల్డ్ వైడ్ స్కౌట్స్ అండ్ గైడ్స్ మూవ్మెంట్కి ఒకే ఒక మోటో, బీ ప్రిపేర్డ్ ఆల్వేస్. సర్వదా సంసిద్ధుడవై ఉండము. అర్ధరాత్రి 12 గంటలు యముడు తలుపు కొట్టాడు. అర్ధరాత్రి 12 ఇప్పుడు వచ్చామంటే రేపు పొద్దున రాబో అంటాం కుదరదు. తెల్లవారుజామున అందరికీ హార్ట్ అటాక్లు వచ్చేంత తెల్లవారుజామున. ఇప్పుడు వచ్చింది ఏంటండి? కాస్త తెల్లారి తర్వాత రావచ్చు కదా, సూర్యుడు వచ్చినాక రావచ్చు కదా అంటే వాయిదా వేయడం కుదురుతుందా? కాబట్టి ఈ సృష్టి మొత్తం మీద ప్రతిదీ ఏ సమయానికి, ఏ క్షణానికి ఏమి జరుపబడాలో, ఏమి జరగవలెనో, దట్ ఈస్ ప్రీ డిజైన్డ్ అండ్ ఈజ్ ఎగ్జిక్యూటెడ్ నౌ. ఇప్పుడు చేయబడుతున్నట్టు కనబడుతోంది, కానీ డిజైన్ ముందే చేయబడింది. అంటే అర్థం ఏమిటట, ఒక యంత్రాన్ని తయారు చేయాలంటే ఒక పేపర్ మీద ముందు డిజైన్ గీస్తాం, గీసి ఆ డిజైన్ ప్రకారం యంత్రాన్ని తయారు చేస్తాం. ఒక ఇల్లు కట్టాలి, ముందు ప్లాన్ వేస్తాం. ఇల్లు కట్టేశారంటే ప్లాన్ వేసామండి బాగుపడతాం. ప్లాన్ వేయగానే ఇల్లు కట్టేసినట్టేనా? కాదు, బట్ ప్లాన్ ప్రకారమే ఇల్లు కడతాం. ఎప్పుడు ప్లాన్ వేసావో అది అప్పుడు అయిపోయినట్ట అంతే. ఎక్కడ? బ్రహ్మాండంలో సంకల్పించబడింది, ఆ పని అయిపోయింది అంతే. దీనికి ఉదాహరణ చెప్తాను. సహస్రలింగార్చన పెట్టాలని మన ఆశ్రమంలో అనుకున్నాం. దానికి నువ్వు మీరు లేరండి, ఆయన లేరండి, వారు లేరు. తర్వాత వాయిదా మహాత్ముడు స్వామి నిర్భయానందులు సంకల్పించారు ఫలానండి అయిపోవాలని. అయిపోయింది, దట్స్ ఆల్. సంకల్పించబడిన రోజు అది అయిపోయింది. అదేమిటంటే ఇప్పుడు కదా అయింది, సంవత్సరం తర్వాత కదా అయింది. ఆహాహా, అండ్ ఇట్ ఈస్ డిజైన్డ్, అక్కడ అయిపోయింది. అలాగే బ్రహ్మాండం సృష్టించడానికి బ్రహ్మ గారికి ఎంత సమయం పట్టిందండి అని అడుగుతారు. ఎంత సమయం పట్టిందా? యుగవత్ సృష్టి, క్రమ సృష్టి, యుగవత్ సృష్టి అని సృష్టి సంవిధానాలు రెండు. అంటే అర్థం ఏంటండి, ఆయన సంకల్పంలో సంకల్పించబడ్డప్పుడే బ్రహ్మాండం వ్యక్తమైంది అంతే. ఏకకాలంలో 4 రకాల సృష్టిలు వచ్చేసాయి. ఖండజములు, ఉద్భజములు, స్వేదజములు, జరాయులు. అంతే, ఆయన సంకల్పించాడు. అందుకని మానవుడు ఏమిటయ్యా అంటే, యో బ్రహ్మేతి యద్ బ్రహ్మేతి తద్ బ్రహ్మేతి సర్వం బ్రహ్మేతి అనే లక్షణం కలిగి ఉన్నాడు. ఒక మానవుడికి ఈ 4 అన్వయం సరిపోదు. ఎం వాపి, ఏదైతే చూస్తాడో, ఏదైతే చేస్తాడో, ఏదైతే ఉన్నదో అదంతా బ్రహ్మమే. ఈ లక్షణం, ఈ వివేక లక్షణం కలిగినటువంటి వాడు సమ్యక్ జ్ఞానం. ఇది 5వ లక్షణం. మోహాటవి, భవాటవిలో నుంచి బయటపడాలి అంటే ఈ 5వ లక్షణం ఉండాలి. దానికి సమ్యక్ జ్ఞానం అని పేరు.
కాబట్టి సంనియమ్యేంద్రియ గ్రామం, ఇంద్రియ నిగ్రహం ఉండాలి. సర్వభూత హితేరతాహ, పరోపకారం చేయాలి. సర్వత్ర సమబుద్ధయ, సమదృష్టి ఉండాలి. 4వ లక్షణం తప్పనిసరిగా 5వ లక్షణం, ఈ 2 కూడా ఉండాలి. 5వ లక్షణం సమ్యక్ జ్ఞానం. ఈ 5 లక్షణాల ద్వారా నిన్ను స్వరూప జ్ఞానంలో మేలుకొలుపుతాడు, నిలుపుతాడు. ఎప్పటికప్పుడు వీటినే గుర్తు చేస్తూ ఉంటాడు. సర్వదా సంసిద్ధ, ఆ 4వ లక్షణం చాలా విశేషం. స్వామి నిర్భయానందులు మా జీవితంలో ఎన్నిసార్లు ఈ లక్షణాలను పరీక్షించారు. పరీక్షే పరీక్ష, జీవితం అంతా పరీక్ష. ఎప్పుడూ నువ్వు సంసిద్ధుడిగా ఉన్నావా లేదు, దట్స్ ఆల్. ఎప్పుడంటే ఎప్పుడు ఆర్ యు రెడీ ఆర్ నాట్. ఏమయ్యా ఎక్కడున్నావు అనేవా. ఎక్కడున్నావంటే అర్థం రమ్మని, ఎక్కడున్నావంటే ఎక్కడున్నావో చెప్పమని కాదు. ఎక్కడున్నావంటే ఎక్కడున్నావు అనేవారు, వస్తున్నానండి అనేవారు. అదేంటండి, అదే ఆయన రమ్మని లేదు కదా. ఎక్కడున్నావంటే అర్థం ఏమిటి అంటే వెంటనే ప్రత్యక్షం అవ్వమని సంకల్పించారుగా, వెంటనే నువ్వు ప్రత్యక్షం అవ్వాలి. విత్ నో టైం. లేదు కొద్ది దూరంలో ఉన్నాం అనుకోండి, అయ్యా ఇంత సమయంలో మీ దగ్గర ఉంటా. అంతేగాని ఏమయ్యా ఎక్కడున్నావు, నేను మా ఇంట్లో హాయిగా డర్ల బెడ్ మీద పడుకున్నానండి అని నువ్వు ఏ స్థితిలో ఉన్నావో చెప్పమని కాదు అక్కడ విషయం. ఇట్లాగా ఎప్పుడు అలర్ట్ గా ఉండాలి, అవేర్ గా ఉండాలి. అలర్ట్ అండ్ అవేర్. అలా ఈ 5 లక్షణాలు ఉన్నవాడికి మరణం ఎలా వస్తుంది? మరణకాలంలో ఈ 5 లక్షణాలు పనిచేయాలి. ఏమిటట? ఇంద్రియ నిగ్రహం. మరణకాలంలో ఇంద్రియ నిగ్రహం ఏంటండి? ఒరే, ఇంద్రియాలన్నీ తెచ్చి జ్ఞాత స్థానంలో పెడితే అప్పటికి ఇంద్రియాలు కదా పోయేది, జ్ఞాత పోడు కదా, జ్ఞాతకి మరణం లేదు కదా. కాబట్టి ఆ మరణం లేదు, నేను మరణించడం లేదనే సత్యం నీకు అనుభవానికి వస్తుంది. అది ఇంద్రియ నిగ్రహం. ఇక 2వ లక్షణం సర్వత్ర సమబుద్ధయ. మరణకాలంలో సర్వత్ర సమబుద్ధి ఏంటండి? తెలివి కలిగి, ఎరుక కలిగి శరీరాన్ని విడిచిపెడుతున్నాడు. అదిటే సమబుద్ధి. అంతేగాని ఎప్పుడు పోయాడో తెలియదండి, ఎక్కడ పోయాడో తెలియదండి, ఎలా పోయాడో తెలియదండి, ఏమయ్యాడో తెలియదండి, అది కాదు. ఎరుక కలిగి. అందుకని మహానుభావుల చరిత్రలు మనం చదివితే వాళ్ళు ఉత్తర దిశగా నడుస్తూ 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 శరీరాన్ని వదిలేస్తారు. శంకర భగవత్పాదాచార్యులు కేదార్నాథ్ నుంచి ఉత్తర దిశగా వెళ్ళిపోయారు అంతే. అదే ఆఖరి దర్శనం. అందుకని వారి సమాధి అక్కడే కట్టేశారు అంతే. ఏమంటే వారి శరీర భాగాలు ఏం దొరకలేదుగా, సమాధి ఎలాగడ? అరే దర్శనమే సమాధి. మహనీయులకు దర్శనమే సమాధి. ఈ అస్థికలు తెచ్చో లేకపోతే శరీరాన్ని తెచ్చో సమాధి కట్టవలసినంత అవసరం లేదు. అలా వాళ్ళందరూ కూడా ఉత్తర దిశగా వెళుతూ వెళుతూ నిరాహారులై వెళుతూ శరీర త్యాగం చేసే సంస్కృతిని, సంప్రదాయాన్ని భారతీయ సనాతన ధర్మం అందించింది. ఇదిట విధానం. అలా వదిలేస్తూ ఉంటారట అంతే. ఇలా జాగ్రత్తగా గమనిస్తే సర్వభూత హితేరతాహ, వాళ్ళ జీవితం అంతా గమనిస్తే ఎప్పుడూ పరోపకారమే, ఎప్పుడూ పరహితమే. తమకున్న శక్తియుక్తులను అన్నింటినీ పరహితం కొరకే వాడతాడంతే. ఆ లోపలున్న జీవుడిని గమనిస్తాడు తన దగ్గరకు వచ్చిన వాళ్ళని. ఎన్నిసార్లు చూడవచ్చు స్వామి నిర్భయానందుల జీవితంలో, మా జీవితంలో. వచ్చిన వాళ్ళు ఏం అడగరు, అలా ఎదురుకుండా కూర్చుంటారు. కూర్చుంటే లోపల ఉన్నవాడు అడుగుతూ ఉంటాడు. వాడు అడిగేదానికి, వాడి భవిష్యత్తుకి, వాడి స్వరూప జ్ఞానానికి ఏది అవసరమో అది వాడికి పాఠం చెప్పిస్తాం. ఇప్పుడు ఆవిడ ఏం అడిగిందని మీరు ఎంతసేపు క్లాస్ ఇచ్చారంట? ఆవిడ ఏం అడగలేదు. భౌతికంగా చూస్తే ఏం అడగలేదు. కానీ లోపలున్న జీవుడికి ఉన్నాయి సందేహాలు, సమాధానాలు. వాటిని సమాధానపరిచేశాడు. ఒకవేళ వాడు లోపలున్నవాడు కూడా అడగలేదు, ఈయనే వాడి యొక్క భవిష్యత్తుని తీర్చిదిద్దాలని సంకల్పించి మేలుకొలుపుతాడు.
మేలుకొలిపి వాడి జీవనాన్ని స్వరూప జ్ఞానం అనేటటువంటి మలుపులోకి తిప్పేస్తాడు. ఒకసారి అనుభవ జ్ఞానం ఉన్నటువంటి సద్గురుమూర్తిని సందర్శించారంటే అది నీ జీవితంలో ఒక ఉత్తమమైనటువంటి మేల్కొలుపుగా, ఉత్తమమైన మలుపుగా పరిణామం చెందుతుంది. అప్పటి వరకు నీ వల్ల కాదు, అప్పుడు అయిపోతుంది. అది ఆయన వల్ల మాత్రమే అవుతుంది. ఆయనే చేయగలడు అంతే. ఎందుకని? నిన్ను తనలో కలిపేసుకునే ప్రయత్నం చేస్తున్నాడు. ఆయన నీలో ప్రవేశించే ప్రయత్నం చేస్తున్నాడు. వెరీ వెరీ ఇంపార్టెంట్. సాధకులైనటువంటి వాళ్ళకి ఈ పరిణామం చాలా అవసరం. ఎప్పుడు నీవు సద్గురువులో కలిసిపోవాలి, సద్గురువు నీలో ప్రవేశించాలి. ముందు సద్గురువు నీలో ప్రవేశించాలి, నువ్వు సద్గురువులో లయమైపోవాలి. నీ చైతన్యం సద్గురు చైతన్యంలో కలిసిపోవాలి, వేరుగా ఉండకూడదు. ఈ స్థితిని సముపార్జించాలట. ఇది సర్వసంసిద్ధత. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఏమిటయ్యా సర్వసంసిద్ధత? సిద్ధమై వచ్చావా అని చూస్తాడు. ఏమిటి సిద్ధమై వచ్చావు? నిన్ను నువ్వు కోల్పోవడానికి, నిన్ను నువ్వు లయం చెందించడానికి, సద్గురు చైతన్యంలో నువ్వు లయస్థితిని పొందాలి, నువ్వు లేనివాడు అవ్వాలి. అలాంటి స్థితిలో సిద్ధుడవై సంసిద్ధమై వచ్చావా అనే దృష్టితో చూస్తాడు. ఇది గురువు గారు చూడడం అంటే. ఏమయ్యా గురువు గారు కళ్ళలోకి చూడాలి, కాళ్ళు అట్టుకోవాలి, కళ్ళలోకి చూడాలి, కాళ్ళు అట్టుకోవాలి, కళ్ళలోకి. ఏమిటయ్యా బాబు కాళ్ళు అట్టుకోవాలి, కళ్ళలోకి చూడాలి ఏమిటి అంటే, నేను సంసిద్ధుడను అని చెప్పడం, నాలో ప్రవేశించు అని ఆహ్వానించడం. ఇదే కాళ్ళు అట్టుకోవడం, కళ్ళలోకి చూడడం అంటే. సరే నాయన అలాగే అని నెత్తిమే చేపెట్టాడు. అది హస్తమస్తక సంయోగం. నేను సంసిద్ధుడను అని ఆ దృష్టి ద్వారా చెప్తున్నాడు. నీ సంగతి ఏమిటి అని చూడడం కాదు. అలా కూడా చూడొచ్చు. మన చూపుకి అర్థాలు అనేక ఉంటాయి. లోపల ఉన్నవాడిని కదా వాడు చూసేది. మీరేం చేస్తారో చూస్తాను, నీ సంగతి ఏమిటి ఇలా కూడా చూడవచ్చు. కళ్ళతో వెక్కిరించవచ్చు. కానీ అదంతా వృధా కదా. కాబట్టి ఈశ్వరుడి దగ్గర కూడా చూడండి, నేత్ర దర్శనం అని ఉంటుంది. ప్రతిష్ఠ తర్వాత యథార్థ దర్శనం అని, నేత్ర దర్శనం అని, దృంగ్మీలనం అని రకరకాల పేర్లతో ఉంటున్నాం. అంటే అప్పటి వరకు కళ్ళు కప్పివేసి ఉంటాయి. ఆ కళ్ళ మీద ఉన్నటువంటి తీస్తారనమాట. అంటే అప్పటి వరకు ఆవేశించబడినటువంటి దైవీ కళ ఆ కళ ద్వారా వ్యక్తం అవుతుంది. అందుకని ఆ ప్రథమ దర్శనానికి, ప్రతిష్ఠ తర్వాత ప్రథమ దర్శనానికి ప్రాధాన్యత ఇచ్చారు. దాని అలంకార దర్శనం అనకూడదు, యథార్థ దర్శనం అన్నారు. అంటే ఆయన అలా ఉన్నారు. ఆ కళను దర్శించవచ్చు, ఆ దైవీ కళ యొక్క స్థితిని దర్శించవచ్చు, ఆ దైవీ కళను మనలో నింపుకోవచ్చు, మనం ఆ దివ్యత్వాన్ని పొందవచ్చు. అందుకని ప్రథమ దర్శనానికి అంత ప్రాధాన్యత. ఎవరైతే ప్రతిష్ఠ చేసిన మహాత్ములు ఉన్నారో వాళ్ళు మొట్టమొదట దాన్ని చూస్తారండి. ఎలా చూస్తారయ్యా? ఆ దివ్యత్వాన్ని అందులో ఆవేశింపచేసేటట్లుగా ఆ ప్రతిష్ఠ చేసిన ఆయన చూస్తాడు. అదిదే ప్రతిష్ఠ. ఎంతసేపు మంత్రాలు చదివారు, ఎన్ని యంత్రాలు పెట్టారు, ఎన్ని యోగాలు చేశారు, ఎన్ని యాగాలు చేశారు, ఎన్ని జపాలు చేశారు, అదంతా భౌతికమైన లెక్క. ఈ బలమంతా, ఈ తపశ్శక్తి అంతా కూడా ఏ క్షణాన వాడతాడయ్యా? 5 రోజులు ఎందుకు పెట్టాలంటే 3 రోజులు చాలు. ఆ 3 రోజులు ఎందుకంటే 1 రోజులో చేసేచ్చు కదా అంటూ ఉంటారు. అసలు వాస్తవానికి ఒకప్పుడు ప్రతిష్టలు నవాహ్నికం. ఒక ప్రతిష్ట తలపెట్టామంటే తలపెట్టిన వాళ్ళందరూ ప్రతిష్ట పూర్తయ్యే వరకు దీక్షలో ఉండాలి. అంత విశేషమైన పని. ఎప్పుడు పడితే అప్పుడు చేసేది కాదు. ఏమంటే ఫలానా సమయానికి మేము ప్రతిష్ట చేస్తాం అని కనీసం 40 రోజుల ముందు చెప్పాలి. అని అందుకే మనం ఏం చెప్పినా కూడా ఒక నెల రోజుల ముందు, 40 రోజుల ముందు చెప్తూ ఉంటాం, ఈ టైంకి ఈ పని చేస్తాం అని. ఆ 40 రోజులు ఎవరెవరికైతే ఆ భాగస్వామ్యం ఉంటుందో ఆ ప్రతిష్టలో వాళ్ళందరూ దీక్షలో ఉండాలి. ఆ తపశ్శక్తిని వినియోగించాలి. ఆ తపశ్శక్తిని ధారపోయాలి ప్రతిష్టాకాలంలో. అందుకని అందరినీ లైన్లో రమ్మంటారు ప్రతిష్టాకాలంలో. అందరినీ ఆ నవధాన్యాలు అవన్నీ వేయమంటారు. వేసిన తర్వాత ఆ విగ్రహాలను పెడతారు, మళ్ళా నేత్రోన్మీలనం చేస్తారు, ఆ తర్వాత ఆ దర్శనం చేయిస్తారు. ఎందుకని? ఆ దైవీ కళను పొందటానికి, ఆ దివ్యత్వాన్ని, ఆ దివ్య చైతన్య స్థితిలో మగ్నత చెందడానికి. సర్వసంసిద్ధ, ఎప్పుడూ సంసిద్ధుడై ఉన్నాడు. ఎప్పుడు దైవీ చైతన్యం పిలుస్తుందో, ఎప్పుడు దైవీ చైతన్యంలో లయం అవుతానో,
అది గాఢ నిద్రావస్థలో కావచ్చు, మెలకువలో కావచ్చు, కలలో కావచ్చు. ఆల్వేస్ అలర్ట్ అండ్ అవేర్, సర్వ సంసిద్ధ. అంతే, మేల్కొన్నాడు అంతే. సర్వ సంసిద్ధుడైన వాడు ఎప్పుడు మేల్కొనే ఉంటాడు. వాడికి నిద్రామోహం ఎక్కడ ఉన్నాయి? వాడికి నిద్రామోహం లేని వాడికి మరణం ఎక్కడ లేనే లేదు. ఎందుకని? ఈ నిద్రామోహం కలిసే మరణంగా వస్తుంది. వేరే ఇంకేంటి? మరణం అంటే ఏమిటయ్యా? నిద్ర ప్లస్ మోహం ఈజ్వల్ టు మరణం, నథింగ్ ఎల్స్. దేహం మీద ఉన్నటువంటి దేహ తాదాత్మ్యత బుద్ధి అనే మోహం ఏదైతే ఉందో ఆ మోహము రోజు అనుభవించేటటువంటి అవిద్యా సంబంధమైనటువంటి నిద్ర, ఈ రెండు కలిసి ఈజ్ ఈక్వల్ టు మరణం. అందుకనే అన్నారు, నాయనా నిత్య ప్రళయాన్ని అనుభవించేవాడెవడో వాడు జీవుడు. వాడు రోజు పోతున్నాడు రా నాయన. ఎప్పుడో 100 ఏళ్ళకు ఒకసారి పోవడం లేదు. 100 ఏళ్ళకు ఒకసారి పోయినట్టు ఏడుస్తావు ఎందుకురా? వాడు రోజు పోతున్నాడు కదా. కాకపోతే మళ్ళా అదే పనిముట్టుతో పని చేస్తున్నాడు, ఇంకో పనిముట్టుతో పని చేస్తాడు, లేకపోతే అంతకుమించి వేరే ఏం లేదు. కాబట్టి జాగరూకుడవై స్వరూప జ్ఞానంలో మేలుకొని ఈ భవారణ్యాన్ని దాటు. ఈ 5 సూత్రాలను ఎవరైతే తన జీవితంలో పాటిస్తారో వాళ్ళు తప్పక భవారణ్యాన్ని దాటగలుగుతారు. అలా మేలుకొలిపేవాడెవడో అటువంటి గురుమూర్తికి నమస్కారం. తస్మై శ్రీ గురవే నమః. ఒకసారి మళ్ళా రండి శ్లోకం దగ్గర. భవారణ్య ప్రవిష్టస్య దిగ్మోహభ్రాంతచేతసః. దిగ్మోహభ్రాంతచేతసః వెరీ వెరీ ఇంపార్టెంట్. అరణ్యంలో ఉండడం వల్ల ఏమిటయ్యిందయ్యా? దిక్కులు కనపడనంతగా, దివారాత్రములు కనపడనంతగా మోహాన్ని చెందాడు, మోహభ్రాంతిని చెందాడు. మోహభ్రాంతచేతసః చైతన్య స్ఫురణ పోయింది. ఏమిటి కనపడలేదు? దిక్కులు కనపడలేదు, దివారాత్రాలు కనపడలేదు, మోహం మాత్రమే సత్యం అనిపిస్తోంది, భ్రాంతి మాత్రమే సత్యం అనిపిస్తోంది, చైతన్యం అసత్యం అనిపిస్తుంది, ప్రకాశం అసత్యం అనిపిస్తోంది, చీకటే సత్యం అనిపిస్తుంది. ఏన సందర్శిత పంథా. ఏం చేయాలండి వీడిని? ఆ మోహంలో నుంచి బయటపడాయి, ఆ భ్రాంతిలో నుంచి బయటపడాయి, ఆ దిక్కులను తెలియకుండా ఉన్నటువంటి స్థితిలోంచి దిక్కులను తెలిసేటట్లుగా తీసుకుంటా. దివారాత్రాల అనుసంధానం లేకుండా మోహంలో పడిపోయేవాడిని, నాయన పొద్దున అయింది లేవరా బాబు, సుప్రభాత సేవ టైం అయింది, ప్రభాత సంధ్య టైం అయింది, లేవరా నాయన ఇప్పుడే పడుకోమాక, తురియ సంధ్య టైం ఉంది, ఇంకా వెంటనే పడుకోమాక. తింటం పడుకోవడం కాదు నీ జీవిత లక్ష్యం. రాత్రిపూట ఏం చేస్తారండి అందరూ? తింటం పడుకుంటారు. ఒరే అప్పుడేమైంది? దిక్కులతో పని లేదు, దివారాత్రాలతో పని లేదు, భోగి. దిక్కులతో దివారాత్రాలతో పని ఉన్నవాడు యోగి. దిక్కులు దివారాత్రాలు అసలు లేనటువంటి స్థితిలో స్వరూప జ్ఞానంలో నిష్ఠైన వాడు జ్ఞాని. కాబట్టి భోగిని యోగిగా మార్చి యోగిని జ్ఞానిగా మార్చేటటువంటి సందర్శనం వెరీ వెరీ ఇంపార్టెంట్. అందుకే 5వ లక్షణం సమ్యక్ జ్ఞానం. ఆ సమ్యక్ జ్ఞానం ఎప్పుడు వచ్చింది? ఏన సందర్శిత పంథా. ఆ సందర్శనం అనేటటువంటి లక్షణం చేత వచ్చిందట. అది ఈశ్వర దర్శనమే కావచ్చు, గురు దర్శనమే కావచ్చు, ఆత్మదర్శనమే కావచ్చు, తత్వదర్శనమే కావచ్చు, చిత్వ దర్శనమే కావచ్చు, సద్దర్శనమే కావచ్చు, ఏదైనా సరే ఇవన్నీ కలిపి ఏన సందర్శితా. అదంతా సందర్శనం. అయ్యా స్వామివారి సందర్శనానికి వెళ్ళొచ్చారా అని అడగాలట ఎవరైనా యాత్రకు వెళ్ళొస్తే. వెళ్ళొచ్చానండి, దర్శనం బాగా జరిగింది అని ఆయన చెప్పగానే ఆయన కాళ్ళకు నమస్కరించాలి. అంతే. అదేమిటయ్యా? అదంతే. ఆ దర్శన ప్రభావం ఆయన మీద ఉంది, ఆ సందర్శన ప్రభావం ఆయన మీద ఉంది. ఆ దైవీ చైతన్యాన్ని దర్శించాడు, ఆ దివ్యత్వాన్ని అనుభవించాడు. క్షణకాలమే కావచ్చు, అయినా సరే ఆ క్షణకాలంలో ఆ భోగి యోగిగా మారాడు, ఆ యోగి జ్ఞానిగా మారాడు. భోగి యోగిగా మారాలన్నా దర్శనమే కావాలి, యోగి జ్ఞానిగా మారాలన్నా కూడా సందర్శనమే కావాలి. ఆ దర్శనం లేకుండా భోగి యోగిగా యోగి జ్ఞానిగా మారడు. కాబట్టి తప్పక నీ జీవితంలో గురు దర్శనం అనేటటువంటిది ఎటువంటిదై ఉండాలి? భోగిని యోగిగా యోగిని జ్ఞానిగా మార్చేటటువంటి
సందర్శనమే అయి ఉండాలి. అలాంటి సందర్శన స్థితిని పొందడానికి నువ్వు సంసిద్ధమై ఉండాలి. అప్పుడు మాత్రమే అది ఉపయుక్తమవుతుంది. తస్మై శ్రీ గురవే నమః. అటువంటి శ్రీ గురుమూర్తికి శిరస వరస మనస తద్భ్యాగం అలా సాష్టాంగ దండవత్ ప్రణామం చేస్తున్నాను. తస్మై శ్రీ. ఆ తత్ దర్శనం, తత్ అనేటటువంటి స్థితిని సూచించేటటువంటి శ్రీ గురుమూర్తికి నమస్కారం. వారి వశవర్తినై జీవిస్తాను. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. హరి ఓం. దేశికేంద్రాయ నమః. శ్రీమత్ పరశివరూపగురో కామితశోషితలోకగురో విబుధా ప్రార్థితలోకగురో అముదమదాంతసుదీపగురో కలిపాదితసంత్రార్థగురో స్థాపితషణ్మతసారగురో స్థాపాపవముని వంద్యగురో శ్రద్ధాద్యక్షర శాంతగురో కరుణాసాగర పరమగురో నిరుపమ మహిమానిలయ గురో జయ జయ పరశివలోక గురో జయ శుభ శంకర రూప గురో భవహర పరశివ భువన గురో జయ శుభ మంగళ జగద్గురో జయ 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 గురు ప్రసాద గురో జయ శుభ మంగళ లోక గురో జయ 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 నిర్భయానంద గురో జయ శుభ మంగళ జగద్గురో జయ శుభ మంగళ జగద్గురో జయ శుభ మంగళ జగద్గురో. ఓం నమో భగవతే స్వామి నిర్భయానందాయ. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం తత్సత్. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. నారాయణ నారాయణ.